ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా నూతన అధ్యక్షులుగా గూండా రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఆదివారం జరిగిన ఫెడరేషన్ జిల్లా మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పాయలు శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం జిల్లా కోశాధికారిగా ముళ్లపూడి చిరంజీవి ఎన్నికయ్యారు. జిల్లా ఉపాధ్యక్షులుగా వేగిరాజు రాధాకృష్ణ, బండి రామస్వామి, జామి అంజిబాబు, గుత్తుల సూర్య, పి మోహన్రావు ఎన్నికయ్యారు. జిల్లా సంయుక్త కార్యదర్శి మల్లుల జయకృష్ణ, టి నాగరాజు, నాగడి దుర్గా నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కొండేటి ఆనంద్, వర్కింగ్ సెక్రటరీగా జి నాగరాజు, కోఆర్డినేటర్గా గమిడి నెల్సన్ రాజు చిన్న, పత్రికా సంఘం జిల్లా అధ్యక్షులుగా దొంగ సత్యబాబు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులుగా తిరుమల ప్రసాద్ ఎన్నికయ్యారు. జిల్లా కార్యవర్గ సభ్యులుగా కేత్రీనాథ్, బొద్దున శ్రీకాంత్, గెద్దాడ అప్పారావు, కాపక గంగాధర్, కట్టా శ్రీనివాసరాజు మరో 15 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ పాల్గొని మీడియా, జర్నలిస్టులు సమస్యల గురించి ప్రసంగించారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జిల్లా మహాసభను ప్రారంభించారు. వైసీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెనమిల్లి వెంకట్రాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంకెం సీతారాం, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, ప్రజాశక్తి జిల్లా ఇన్ఛార్జ్ వేంద్ర శివప్రసాద్, చెరుకోడ రంగసాయి, అంతఃపురం నాని, ఏలూరు అధ్యక్షుడు జబీర్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని సీనియర్ జర్నలిస్టులకు చిరు సత్కారం చేశారు. హరికథలు, బుర్రకథలు లేదా వీధి నాటకాలు, నాటికలు దీని ద్వారా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతులని తొలగించేటటువంటి ప్రక్రియ కోసం కొంత ప్రయత్నం 17-18 శతాబ్దాల్లో బాగా జరుగుతుంది. అనేక మంది వెనుకబడిన తరగతులకు చెందినటువంటి సంచాలకాలు ఏవైతే ఉన్నాయో వారు ప్రధానంగా ఒక సమాజంలో జరిగేటటువంటి విషయాన్ని మరొక సమాజానికి తీసుకునేటువంటి సందర్భంలో ఆ సమాజాన్ని చైతన్యపరిచేటటువంటి బాధ్యత వారు పోషిస్తున్నారు. కాలం మారుతున్నటువంటి పరిస్థితుల్లో అనేక రకాలైనటువంటి మార్పులు చేరుతూ వస్తే ఆ మార్పులు చేర్పుల ద్వారా సమాజాన్ని జాగృతం చేసేటటువంటి బాధ్యతను స్వీకరించేటటువంటి అనేక ప్రజా సంఘాలు వాటి యొక్క బాధ్యతగా జర్నలిజం ఆశ్రయిస్తుంది. జర్నలిజం అనేటటువంటి అంశాన్ని మనకు స్ఫూర్తి వచ్చినప్పుడు ఇది నిస్వార్థ, నిష్పక్షపాత విధానాలతో కూడుకున్నటువంటి ఆలోచననే
ప్రతిబింబించేటటువంటి పరిస్థితి తొలినాళ్ళలో కనపడుతుంది. భారతదేశంలో జర్నలిజం అనేటటువంటి అంశం రానప్పుడు 1857 మొదటి స్వాతంత్ర పోరాటంలో ఒక వైఫల్యం చెందడానికి కారణం ఏంటంటే సమాజం యావత్తుని కూడా సంఘటిత పరిచేటటువంటి శక్తి లేని కారణంగా అందరూ కూడా ఒక భాష లేదా వారికి ఉన్నటువంటి మాధ్యమం లేని కారణంగా నష్టపోయేటువంటి నివేదికలు కూడా మనకి చరిత్రగా చేశారు. భావం అందరినీ ఒకటే, కాశ్మీర్ కన్యాకుమారి దాకా, కానీ భాష లేని కారణంగా భావం ఒకటి కాని విధానంతో ఆ సమాజం బలహీనపడి పరమాత్యంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి చరిత్ర మనం చూపించవచ్చు. కాబట్టి భాష భావం ఒకటైనటువంటి తరుణంలో 40 ఏళ్ళు మనం ఆశించినటువంటి తత్వం రావడానికి ఇది ఒక ప్రధానమైన కారణం. ఇందులో జన్మల యొక్క పాత్ర జరుగుతున్నటువంటి విషయాలని తాము ఉన్నటువంటి ఆలోచనని సమాజ హితం కోసం సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఒక దాటిని తీసుకొచ్చి ఒక ఆలోచనను నిర్మాణం చేసి ఆ ఆలోచనను ఆమోదింపజేసి ఆ సమాజ హితం కోసం పోరాటం చేసేటటువంటి కొన్ని నైతికమైనటువంటి విలువలతో కూడినటువంటి విధానం జర్నలిజం పాటిస్తూ వచ్చారు. అయితే కాలక్రమేణా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం కూడా గమనిస్తున్నాం. ఈ రోజు జర్నలిజం అనేటటువంటి నేను రాజకీయాల గురించి పోతున్నాం. 1970-75 ఆ సమయంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసింది ఆవేళ పత్రికల ఆధారంగానే సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. ఆ యొక్క ప్రభుత్వం యొక్క రాష్ట్రీయ విధానాలన్నీ కూడా కేరళలో యూనివర్సిటీలో విద్యార్థులను హింస చేసి చంపినటువంటి విషయంగానే బెనారస్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా అరెస్ట్ చేసినటువంటి దాఖలు కానీ ఆ రోజుల్లో మీడియా చాలా లేట్గా వచ్చేటువంటి పరిస్థితి. జర్నలిజం బాగా ఒకసారి మీటింగ్ పెట్టుకుని మంచి చేయాలని మాట్లాడుకుంటే అప్పుడు మన ఖచ్చితంగా మన ఇవాళ మీటింగ్ ఉందా, మీటింగ్ వెళ్ళాలని ఆలోచన అందరికీ వస్తుంది. లేదా అంత దాకా లేనప్పుడు ఎవరికి వారు ఏమైనా తిరిగినప్పుడు ఇలాగే ఉంటుంది. చాలా వెళ్ళిన మాటలు అక్కడ అది విజయవాడలో అక్కడ ప్రెస్ క్లబ్ అయిపోతాయి. ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టాలి, ప్రెస్ క్లబ్ పెట్టిన వాళ్ళు పరిస్థితి ఎప్పుడో ఒక దాదాపు 15 సంవత్సరాలు ఉన్నట్టుంది. రాయలంక గ్రామంలో 13 ఎకరాలు ప్రభుత్వ భవనంలో పోతే దాని జర్నలిస్ట్ కి 20 మంది అడిగారు. అడగడం వరకు అయిపోయిన తర్వాత దానికి రాలా, దానికి ఎవరికి ఇబ్బంది కూడా లేదు. వాళ్ళు రకరకాల అక్కువ అయిపోయినప్పుడు ఆ రోజు కలిగే ఉంది. దానికి ఇస్తాకే అప్పుడు సారీ అంతా చేస్తామని చెప్పారు. మరి ఆ తర్వాత మేము కూడా ఆ గ్రామానికి మేము అభ్యర్థులు కూడా చెప్పాలా ఒకసారి తమ్ముడు ప్లీజ్ నేను కూడా అభ్యర్థులు చెప్పలే. ఆ రోజున జర్నలిస్టులకి ఎన్నికసారంట ఫలానా కోడు పోరాటంలో పెట్టే ఇప్పుడు ఇమ్మని చెప్పినాం. దాన్ని కూడా దృష్టి పెట్టకపోవడం వల్ల ఆగిందో అడిగకుండా మరి అది ఆ ముందు ఏం చెప్పారు ముందు ఎక్కడ నాకేం తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఖర్చు పెట్టి మాట్లాడుతున్నా. అది కూడా దాని దృష్టి ప్రజలకి ఏ సమస్య వచ్చినా సరే రాజకీయ నాయకులకి ప్రజలకి మధ్యన విలేకరి నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు తెలియజేసే సత్తా మన జర్నలిస్టులకే ఉంది. భయపడకుండా అందరూ కూడా మన కేవలం చుట్టుపక్కల ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా చాలా అద్భుతంగా అందరూ కూడా పనిచేస్తున్నారు. పార్టీకి అతీతంగా ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, మొత్తం అన్ని కూడా చాలా అద్భుతంగా మన జర్నలిస్టులు అందరూ కూడా చేస్తున్నారు. అందరూ కూడా నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఎవరికి నిజంగా ఎవరికైనా పేదవారికి ఎవరికైనా ఎదురు రాదంటే పబ్లిసిటీ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ కానీ ఏ రకమైనటువంటి భాష నిర్వహిస్తాయో దీనికి ఎటువంటి అధికారం లేకపోయినా ఒక ప్రజాపాలనలో జర్నలిజంకి కూడా ఆ పదాన్ని ఇచ్చి దీన్ని ఫోర్త్ ఎస్టేట్ గా దీన్ని కూడా మనం భావించడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యానికి 4 స్తంభాల్లో ఒక స్తంభంగా మన జర్నలిజాన్ని కూడా బిజినెస్ గా రూపాంతరం చెందింది. ఇవాళ అడ్వర్టైజ్మెంట్ల మీద ఉంటుంది. పత్రిక నడవాలంటే జర్నలిస్టుల పైన
వార్తలు ఇచ్చే దాంట్లో కూడా మేనేజ్మెంట్ అనుకూలంగానే వార్తలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఒకప్పుడు జర్నలిజం అంటే విలేకరులు ప్రధానంగా ఎడిటోరియల్స్ రాసేవాళ్ళు వాళ్ళ యొక్క ఉన్న వాస్తవ పరిస్థితులకు అర్థం పెట్టినట్టుగా ఎడిటోరియల్స్ ఉండేటువంటి. ఇవాళ ఆ పరిస్థితి రాను కనుమరుగవుతూ ఉన్నాయి. అంతేనా జర్నలిజం అంటే విలువలు పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే జర్నలిజం గా నిజాయితీగా పనిచేసేటువంటి జర్నలిస్ట్ కి సమాజంలో ఒకవైపున యాజమాన్యం నుంచి ఏమన్నా మనకి ఆదాయం వస్తుందంటే యాజమాన్యం నుంచి ఆదాయం లేని పరిస్థితి ఏమి అంటే ఇందులో కొంచెం హాబీగా వచ్చినట్టు కానీ లేదంటే ఆస్తులు ఉన్న వాళ్ళు కానీ లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో అయితే వాళ్ళు కొంచెం ధైర్యంగా చేయవచ్చు, వాళ్ళు ముందుకు వెళ్ళవచ్చు. కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా జర్నలిస్ట్ యొక్క యాంగిల్ అనేది లేకపోతే మరి ఆ కుటుంబం నుంచి తెలిసిన వాళ్ళు కూడా మన అంతగా ఈ జర్నలిజానికి ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో కానీ ధైర్యంగా వార్తలు రాయడంలో కానీ వార్తలు వెల్లడించడంలో కానీ మనం ముందుకు వెళ్ళే విషయాన్ని కూడా ఈ సందర్భంగా